నిజాం షుగర్ ఫ్యాక్టరీ కథ ముగిసినట్టేనా? ఫ్యాక్టరీ మూతపడి 8 ఏళ్లైనా తెరిపించడంలో ప్రభుత్వాలు విఫలమయ్యాయా? నేతలకు నిజాం షుగర్ ఎన్నికల హామీగానే మిగిలిపోయిందా? ముందు పాదయాత్రలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి షుగర్ ఫ్యాక్టరీ విషయంలో హామీ ఇచ్చారు. మరి నిజాం షుగర్ కర్మాగారం ఎప్పుడు తెరుచుకుంటుంది? కార్మికుల సమస్యలు కలలు ఎప్పుడు సాకారం కాబోతున్నాయి? వాచ్ దిస్ స్టోరీ. నిజాం షుగర్ ఫ్యాక్టరీ తెలంగాణ చెరుకు రైతుల కళ. జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలంలోని ముత్యంపేట నిజాం షుగర్ ఫ్యాక్టరీ మూతపడి నేటితో 8 ఏళ్లు పూర్తయింది. 1980లో మల్లాపూర్లో ప్రారంభమైన చెరుకు ఫ్యాక్టరీ 2015 వరకు నిర్విరామంగా నడిచింది. అయితే 35 ఏళ్ల తర్వాత 2015 డిసెంబర్ 22న మూతపడింది. లే ఆఫ్స్ పేరుతో నష్టాల్లో నడుస్తుందని ఫ్యాక్టరీ మూతపడడంతో వేలాది మంది కార్మికులు రోడ్డున పడ్డారు. ప్రభుత్వం ఆ తర్వాత రైతులను ఇతర పంటల సాగు కోసం ప్రోత్సహించడంలో విఫలమైంది. దీంతో రవాణా భారం పడుతున్నా కూడా కొంతమంది రైతులు చెరుకు మీద మక్కువతో ఇప్పటికీ సాగు చేస్తూనే ఉన్నారు. గెలిపిస్తే తెరిపిస్తామని హామీలిచ్చిన రాజకీయ నాయకులు మాత్రం ఆ దిశగా చర్యలు చేపట్టలేదు. ఏళ్లు గడుస్తున్నా ఫ్యాక్టరీ పునరుద్దరణ ముందుకు పడటం లేదు. 8 ఏళ్లుగా ఫ్యాక్టరీ మూతపడి ఉండడంతో భారీ యంత్రాలు తుప్పుపట్టిపోతున్నాయి. కోట్లు వెచ్చించి కొనుగోలు చేసిన మిషనరీ ఇంకొన్ని రోజులు ఇలానే వదిలేస్తే పనికి రాకుండా పోయే ప్రమాదం ఉంది. దీంతో ఈ విషయంలో ప్రభుత్వం ఖచ్చితమైన నిర్ణయం వెల్లడించాలని డిమాండ్స్ వినిపిస్తున్నాయి. అయితే రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో చెరుకు రైతుల్లో మళ్లీ ఆశలు చిగురించాయి. అసెంబ్లీ ఎన్నికలకు ముందు పాదయాత్రలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి షుగర్ ఫ్యాక్టరీ విషయంలో హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో చెరుకు రైతులు ఫ్యాక్టరీని మళ్లీ ప్రారంభిస్తుందన్న ఆశతో ఎదురుచూస్తున్నారు. కొరుట్ల నియోజకవర్గంలో ప్రధాన ఎన్నికల హామీగా ఉన్న ఫ్యాక్టరీ అంశం నల్లేరుపై నడకలా సాగుతోంది. మామూలుగా రన్నింగ్ లో ఉన్న ఫ్యాక్టరీలోనే కొన్నిసార్లు భారీ యంత్రాలు మొరాయించడం జరుగుతుంది. అలాంటిది 8 ఏళ్లుగా ముత్యంపేట నిజాం షుగర్ ఫ్యాక్టరీ మూతపడి ఉండడంతో భారీ యంత్రాలు తుప్పుపట్టిపోతున్నాయి. కోట్లు వెచ్చించి కొనుగోలు చేసిన మిషనరీ ఇంకొన్ని రోజులు ఇలానే వదిలేస్తే పనికి రాకుండా పోయే ప్రమాదం ఉంది. ఇలానే వదిలేస్తే ప్రజాధనం దుర్వినియోగమవుతుందని, ఈ విషయంలో ప్రభుత్వం ఖచ్చితమైన నిర్ణయం వెల్లడించాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి. ప్రత్యేక తెలంగాణ ఉద్యమ సమయంలో మాజీ సీఎం కేసీఆర్ షుగర్ ఫ్యాక్టరీలను ప్రభుత్వపరం చేయాలని డిమాండ్ చేశారు. కానీ రాష్ట్రం ఏర్పడ్డాక నడుస్తున్న ఫ్యాక్టరీని మూసివేశారు. తర్వాత షుగర్ ఫ్యాక్టరీ తెరిపిస్తామని చెప్పిన బీఆర్ఎస్ సర్కార్ ఫ్యాక్టరీ అంశాన్నే పట్టించుకోలేదు. తాజాగా రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో చెరుకు రైతుల్లో మళ్లీ ఆశలు చెగురించాయి. అసెంబ్లీ ఎన్నికలకు ముందు పాదయాత్రలో భాగంగా షుగర్ ఫ్యాక్టరీ వద్దకు వచ్చిన సందర్భంగా ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి షుగర్ ఫ్యాక్టరీ విషయంలో హామీ ఇచ్చారు. కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించడంతో పాటు అధికారంలోకి వస్తే ఫ్యాక్టరీ తెరిపిస్తామన్నారు. అయితే ఇక్కడ కాంగ్రెస్ ఓటమి చెందినప్పటికీ రాష్ట్రంలో మాత్రం అధికారం చేజిక్కించుకుంది. ఈ నేపథ్యంలో చెరుకు రైతులు కాంగ్రెస్ సర్కార్ షుగర్ ఫ్యాక్టరీని మళ్లీ ప్రారంభిస్తుందన్న ఆశతో ఉన్నారు.